హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిరణ్ తుమ్మల్ల. ఈరోజు నేను వెళ్ళబోయే ప్లేస్ దారమట్టం. ఆ ప్లేస్కి వెళ్ళేదారి చెప్తాను చూడండి. నర్సీపట్నం నేను స్టార్ట్ అయ్యాను. నర్సీపట్నం కాంప్లెక్స్ ఇది. అలా మనం ముందుకు వెళ్తే అభయ సెంటర్ వస్తుంది. అభయ సెంటర్ జంక్షన్ ద్వారా మనం స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. మనం నర్సీపట్నం నుంచి అలా చింతపల్లి రోడ్డు అండ్ జంక్షన్ వస్తుంది అన్నమాట. ఆ జంక్షన్ దగ్గర మాత్రం చింతపల్లి రోడ్డు వైపు వెళ్ళకుండా స్ట్రైట్గా వెళ్తే మనం దారమట్టం వాటర్ ఫాల్స్కి వెళ్తాం అనమాట. అండ్ ఏంటంటే అక్కడ మనకి కేడిపేట రోడ్, అది సింపుల్. మనం అలా వెళ్ళిపోతే వెళ్ళొచ్చండి. యాక్చువల్గా మా ఫ్రెండ్ డ్రైవ్ చేస్తున్నాడు, నేను వెనకాల కూర్చున్నా ఈరోజు కూడా. అండ్ ఈ లారీ వాడు ఒకడు అడ్డంగా ఉన్నాడు, దారిస్తాడా ఇవ్వడా ఇటు అసలు. పాపం మా ఫ్రెండ్ చాలా ట్రై చేస్తున్నాడు, కానీ లారీ మొత్తం రోడ్ ఆక్రమిస్తుంది అనమాట. దానివల్ల మా ఫ్రెండ్ అలాగే ఓవర్టేక్ అని చెప్పి మొత్తానికి ఓవర్టేక్ చేశాడు. 5 రోడ్ జంక్షన్ అండి. ఈ జంక్షన్ దగ్గర మెయిన్ మనకి తార్ రోడ్ ఏ రోడ్ కనిపిస్తుందో ఆ రోడ్లోకి వెళ్ళిపోతే మనం వెళ్ళిపోతాం. ఎక్కడికంటే దారమట్టం వాటర్ ఫాల్స్. యాక్చువల్గా నేను లంబసింగ్ వెళ్ళిన రోజు ఈ దారమట్టం వాటర్ ఫాల్స్కి వెళ్ళాను. బట్ ఈ వీడియో నేను నెక్స్ట్ వీక్ అప్లోడ్ చేద్దామని చెప్పి ఈ వీక్లో అప్లోడ్ చేస్తున్నాను అండి. ఏం లేదు, దారమట్టం అంటే ప్లేస్ అందరికి గుర్తొచ్చేది వాటర్ ఫాల్స్ చాలా బాగుంటుంది దారమట్టం దగ్గర. అది యాక్చువల్గా అక్కడ ఒక ఈశ్వరుడు టెంపుల్ ఉంటుంది. శివరాత్రికి చాలా పెద్దగా పండుగ జరుగుతుంది అక్కడ. ఈశ్వరుని పూజ జరుగుతుంది, చాలా బాగుంటుందండి టెంపుల్ అయితే మాత్రం. ఇది ఆ వెళ్ళే దారి, ఇది అయిన కాలనీ అనుకుంటా. పంట పొలాలు ఇవి చాలా బాగా కనబడుతున్నాయండి ఇక్కడ. రోడ్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది, కానీ కొంచెం ముందుకు వెళ్ళాక మనకి చిన్న రోడ్డు వస్తుంది. జస్ట్ కొంచెం జాగ్రత్తగా వెళ్తే వెళ్ళిపోవచ్చండి. చూడండి, సీనరీస్ చూస్తూ ఎంజాయ్ చేయండి. ఇదిగోండి చిన్న రోడ్ ఎలా ఉంటుంది. ఈ రోడ్లో కూడా చాలా డేంజరస్ కటింగ్స్ ఉంటాయి, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. రీసెంట్గా మాకు తెలిసిన ఒక ఆయన యాక్సిడెంట్లో చనిపోయారు ఈ రోడ్లో. చాలా చిన్న యాక్సిడెంట్ అది. యాక్సిడెంట్ చూసి మనం చనిపోతాం అనుకుంటాం, బట్ ఏం చేస్తాం, అలా జరిగింది. ఎందుకంటే సేఫ్టీ ఈజ్ అవర్ ప్రయారిటీ. సేఫ్టీగా ఉంటేనే మనం ఏమైనా చేయగలం. ఫస్ట్ మనం సేఫ్టీగానే ఉండాలండి. మనం ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే మనకి జోగంపేట ఊరు వస్తుంది. ఆ ఊరు తర్వాత గొల్లుగొండ ఊరు వస్తుంది. అక్కడ నుంచి మనం ఇదిగోండి జోగంపేట వచ్చాం. అలా ముందుకు వెళ్ళాలి. ఇంకా అలా ముందుకు వెళ్తే మనకు గొల్లుగొండ ఊరు వస్తుంది. ఆ ఊరు దాటకముందే మనకు ఒక సాయిబాబా టెంపుల్ కనిపిస్తుంది. ఆ సాయిబాబా టెంపుల్ నుంచి మనం అలా కొంచెం ముందుకు వెళ్తే మనకు ఒక బోర్డు కనిపిస్తుంది అనమాట. ఆ బోర్డు మీదే ఏమన్నా రాసి ఉంటుందంటే దారమట్టం రాసి ఉంటుంది. అదిగోండి ఆ బోర్డు మనకు కనబడుతుంది. మా ఫ్రెండ్ టర్న్ తీసుకుంటున్నాడు. అదిగోండి దారమట్టం. అక్కడ నుంచి మనకి 5 కిలోమీటర్స్ వస్తుంది అనమాట. టోటల్ నర్సీపట్నం నుంచి వచ్చేసి దగ్గర అదొక 20 కిలోమీటర్స్ వస్తుందండి. చాలా బాగుంటుందండి వాటర్ ఫాల్స్ కూడా. మనం చిల్లేట్ అవ్వచ్చు, ఫుల్ చిల్ అయిపోవచ్చు అనమాట. మనం వీడియో కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్గా వెళ్తున్నాం, ఎందుకంటే మనకి చాలా ఎక్కువ టైం వచ్చేస్తుంది. వీడియో దగ్గర ఒక 30 మినిట్స్ వచ్చింది, దాన్ని మనం 10 మినిట్స్ అరేంజ్ చేసాం. మనం అలా కొంచెం ముందుకు వెళ్తే మనకు ఒక జంక్షన్ వస్తుంది అనమాట. ఆ జంక్షన్ దగ్గర మనం రైట్ తీసుకోవాలి. చూడండి, ఇదే జంక్షన్. రైట్ తీసుకుంటే మనం దారమట్టం వాటర్ ఫాల్స్కి వెళ్తాం. అలా లెఫ్ట్కి వెళ్ళామంటే ఎటు వెళ్ళిపోతాం. సో యాక్చువల్గా మాకు సేమ్ కన్ఫ్యూషన్ ఉండింది. సో కన్ఫ్యూషన్ తీర్చుకోవడానికే మనం కొంచెం ముందుకు వెళ్ళాక ఒక వ్యక్తి నడవడం జరిగిందనమాట. చూడండి, ఆటోలో వెళ్తున్నారు పిల్లలు, ఫుల్గా చిల్ అయ్యారు. అక్కడ అవి కూడా చెప్తున్నారు, అరుస్తున్నారు. भाई दारों इटू ना लेकिन
మనకు కనిపిస్తున్న కొండలే, ఆ కొండల మధ్యలోనే వాటర్ ఫాల్స్ ఉంటుంది. వాటర్ ఫాల్స్ చాలా బాగుంటుందండి. ఎంత బాగుంటుందంటే ఒకసారి నేను మా ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు ఆ వాటర్ ఫాల్స్ దిగినప్పుడు నా కాలు చిటికిన వెళ్ళి కట్ అయ్యి దగ్గర 3 కుట్లు పడినాయి. సో వాటర్ ఫాల్స్ దిగేటప్పుడు చెప్పులు కంపల్సరీగా వేసుకోండి. ఇదిగోండి వచ్చేసాం వాటర్ ఫాల్స్. చాలామంది వచ్చారు. సరే పెద్ద పెద్ద బళ్ళు వేసుకొచ్చారు, బస్సులు, టెంపోలు, కార్లు వేసుకొచ్చారు. శివరాత్రికి ఇంకా చాలామంది జనాలు ఉంటారండి. ఇది కార్తీక మాసం కదా, సో చాలామంది పిక్నిక్ వస్తూ ఉంటారు. ఇదిగోండి అదే ఈశ్వరుని టెంపుల్. సో మనం బైక్ పార్క్ చేసి చూసారా కోతికి అట్టుపడేస్తుంది వచ్చిన పిల్లలు ఫోటోలు తీసుకుంటున్నారు. ఆ కోత వాళ్ళు ఒక అట్టుపని తీసుకుని వచ్చేవారు నా స్కూటీ పక్కన. చూడండి అట్టుపండి ఉందో కోతి. కోతి అయితే బాబాయ్ మామూలుగా తినట్లేదు, తొక్కను కూడా వదిలేదు, మొత్తం తినేస్తుంది. ఆ వాటర్ ఫాల్స్కి స్టెప్స్ కట్టారు. ఇది ఇంతకుముందు స్టెప్స్ లేవు, రీసెంట్గా స్టెప్స్ కట్టారు. ఆ స్టెప్స్ ఎక్కుతూ అలా పైకి వెళ్తే మనం వాటర్ ఫాల్స్కి వెళ్ళచ్చు. కిందనైనా వాటర్ ఫాల్స్ ఉంటుంది. మనం లెఫ్ట్కి తిరిగితే అక్కడ, రైట్కి తిరిగితే అక్కడ మనకు వాటర్ ఫాల్స్ కనిపిస్తుంది. రాళ్ళు ఇది కిందనండి బేస్. ఇంకా మనం చాలా పైకి వెళ్ళచ్చు. దగ్గర పైకి 1 కిలోమీటర్ వరకు వెళ్ళచ్చు. 1 కిలోమీటర్ వరకు వెళ్ళామనుకోండి, అక్కడ ఎవరు ఉండరు, మనమే ఉంటాం. కానీ ఆ ప్లేస్లో చాలామంది పాడు చేశారనమాట. ఎలా అంటే బీర్లు తాగి ఆ గాజు పెంకుల్ని ఇలా వాటర్లో పడేయడం అలాంటివి చేశారు. నేను చెప్పాను కదా, నా కాలు కట్టింది, చిరుకులు కట్టిందని. వాళ్ళ వల్లే. ఎవరు చేశారు మనకు తెలియదు, ఒకరిని తప్పట్లేం కదండి. అదే వాటర్ ఫాల్స్. ఇది చాలా బేస్లో ఉండి ఆ స్టెప్స్ అండి ఉన్న ప్లేస్లోని స్లో మోషన్లో కూడా తీసాము కొన్ని వీడియోస్. అవి ఇవి అక్కడ మనం కొన్ని వీడియో షూట్లో చేసాం. ఇది కూడా వీడియో షూట్. ఇది యాక్చువల్గా సాంగ్ చేద్దాం అనుకుంటున్నా, బట్ నా కెమెరామెన్ సపోర్ట్ చేయలేకపోతున్నాడు. నేను అనుకున్న రీతిలో నాకు వీడియోస్ చేయలేకపోతున్నాడు. ప్లాన్ చేస్తున్నాం రాళ్ళు ఎక్కేద్దామండి. ప్లాన్ చేసి ఏం చేసినా సక్సెస్ అవుతాం. స్టెప్స్ లేవు కదా, రాళ్ళు ఉన్నాయి. సో రాళ్ళు ఎక్కేస్తున్నాం. కష్టపడ్డాం కొంచెం ఎక్కడానికి, కానీ జాగ్రత్తగా ఎక్కాలండి. ఏమాత్రం తేడా వచ్చినా కింద పడిపోతాం. ఆ వాటర్ దిగుతాను ప్రాణేస్తున్నా. ఎక్కడ ఎక్కాను కానీ దిగడం ఎలా ఆలోచిస్తున్నాను అనమాట. దిగేద్దాం. దిగుతున్నా, జాగ్రత్తగా దిగుతున్నా. కొంచెం స్టెప్ పెట్టి దిగాను, ఫైనల్ దిగిపోయాను, ఇలా వచ్చాను. సో ఇట్స్ టైమ్ ఫర్ వాటర్ దిగడం అండి. దిగేద్దాం వాటర్లో. బట్ దానికన్నా ముందు డ్రెస్ చేంజ్ చేసుకొచ్చాం. వాటర్లో దిగుతాం చెప్పాను కదా, చెప్పులు కంపల్సరీ ఉండాలని చెప్పి. సో యాక్చువల్ నేను షూ వేసుకున్నా, బట్ మా ఫ్రెండ్ చెప్పులు అడిగి తీసుకుని చెప్పులు దిగాను. ఎందుకంటే ఏ గాజు పింక్ ఎక్కడ ఉందో తెలియదు కదా, గుచ్చుకొని మళ్ళీ కుట్టించుకోవడం నావల్ కాదు. సో చెప్పులు దిగాను. వాటర్ ఫాల్స్లో చాలా చల్లగా ఉన్నాయండి. నీళ్ళైతే మాత్రం వాటర్ అంత చల్లగా లేవు. చల్లగా ఉన్నాయంటే నాకు ఇక బ్రీత్ కొంచెం ప్రాబ్లం అయింది, అంత చల్లగా ఉన్నాయి. అది నేను మా ఫ్రెండ్కి చెప్పలేను, చెప్తాడు పైకి వచ్చామంటాడు. సో అది నేను చెప్పలేదు, అలానే దిగాను. అండ్ ఫోన్ కూడా తీసుకెళ్ళి దగ్గర వీడియోస్. ఇంకా పైకి వెళ్ళి చాలా వాటర్ బస్ చాలా బాగుంటుందండి. బట్ నేనైతే లైట్ ఫెయిల్ అవుతున్నాను, పైకి వెళ్ళే వాటర్ దగ్గర కావద్దని చెప్పి వాటర్లో దిగుదామని చెప్పి నేను అక్కడ దగ్గర వెళ్ళాను. బట్ ప్లాన్ ఫెయిల్ అయిపోతే ఇంకా వెళ్ళే వేస్ట్ కదా. సో ఇంకా పైకి వెళ్ళలేదన్నమాట. పైకి అయితే ఇంకా వాటర్ ఫాల్ ఉంటుంది, చాలా ప్లేసెస్ ఉంటాయి ఇలానే, చాలా బాగుంటుంది. మీరు వెళ్ళండి, పైకి వెళ్ళండి, చాలా బాగుంటుంది. లాస్ట్ టైం వెళ్ళాను, బట్ ఈసారి కుదరలేదు, టైం కుదరలేదు.
ఈడేంటి సాహసాలు చేస్తున్నాడు అనుకోకండి, అక్కడ ఏమవదు. అసలు లోతు కూడా లేదు అసలు అక్కడ. నేను కూడా మునిగిపోను. సో రినాసిలేషన్ ఏం ప్రాబ్లం లేదు, కానీ కొన్ని ప్లేసెస్లో అయితే మాత్రం చాలా లోతుగా ఉంటుంది వాటర్. అంటే వాటర్ పడడం వల్ల రాళ్ళు బాగా హోల్ పడిపోతాయి. సో ఫైనలీ ఎండ్ ఆఫ్ ది డే కిందకు వచ్చాం అనమాట. టెంపుల్ మీకు చూపిస్తున్నాను. అండ్ అక్కడ శివన్ బొమ్మ చూశారు కదా, శివమ్మ ఇలా చిన్న చిన్న ఫోటోషూట్ చేస్తున్నారు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.